సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరజ్జు వంచి నమస్కరించుకుంటూ బాబా మాటలు క్లుప్తంగాను భావగర్భితంగాను అర్థపూర్ణముగాను శక్తివంతంగాను సమతూకంతోనూ ఉంటూ ఉంటాయి. వారు ఎల్లప్పుడూ తృప్తిగా నిశ్చింతగా ఉండేవారు. బాబా ఎప్పుడు ఇలా అంటారు, నేను ఫకీర్నైనప్పటికీ ఇల్లు వాకిలి భార్యాబిడ్డలు తదితర బాదరబందీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకటే చోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్ను ఎప్పుడూ బాధిస్తూ ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. నేను నన్ను మరచినను ఆమె నన్ను మరువలేకుండెను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. హరి యొక్క ఆ ఆది మాయ బ్రహ్మాదులచే చికాకు పరుచుచుండగా నా వంటి దుర్బలుడైనటువంటి ఫకీరనగా ఎంత అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు.